మేడం ఇప్పుడే సినిమా చూసి వచ్చినట్టున్నారు. మరి ఎలా ఉందో చెప్తారా? ఓకే మేడం. మేడం మా రాధుని, నా పేరు సరస్వతి. ఇప్పుడు సినిమా చూసి వచ్చాము గురువు గారిది. చాలా బాగుంది అసలు. ఎందుకంటే ఆయన ఒక్కరిగా మొదలుపెట్టి ఎంతో మందికి, లక్షల మందికి ధ్యానం గురించి చెప్పి ఎన్నో జీవితాలను బాగు చేశారు. అంటే ఒక వ్యక్తి సంకల్పంతో ముందుకెళ్తే ఏదైనా సాధించవచ్చు అని మనము మన గురువు గారిని ధర్మేశ్వర పితామహ పత్రికను చూసి నేర్చుకోవచ్చు. అది ఎలాంటిదైనా సరే ఆయన ముందడి చేశారు కాబట్టి మనం కూడా ఆయనతో పాటు నడవాలని, అందరూ ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హాయ్ సార్, ఇప్పుడే పత్రిజీ సార్ నుంచి సినిమా చూసి బయటికి వచ్చారు. మరి ఎలా ఉందో రివ్యూ ఇస్తారా? మేడం నమస్కారం. తెలుగు మాస్టర్లందరికీ నమస్కారం. జూలై 19 భూమండలం మీద ఒక అద్భుతమైన రోజు ఇది. ఈరోజు 1,00,000 మందిగా ఒకేసారి ధ్యానం చేసిన రోజు. జూలై 19 గురువు గారి గురించి ప్రపంచానికి తెలిసిన రోజు. కాబట్టి ఈరోజు ఆ సినిమా చూస్తున్నంతసేపు నా కన్నీళ్ళు ఆగట్లేదు. మొదటి నుంచి లాస్ట్ వరకు ఒకటే కన్నీళ్ళు. ఎందుకంటే ఒక వ్యక్తి కామన్ మ్యాన్ బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళాడంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక 2-3 గ్రామాలు, 10 గ్రామాలు, 15 గ్రామాలు తిరిగే వాళ్ళకి మాకే ఇంత ఇదిగా ఉంటే ఆయన ప్రపంచమంతా భూమండలం మీద తిరిగి ఎంత పనిచేశాడో ఒక్కసారిగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంటే కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా డాక్యుమెంటరీ 2 కూడా వస్తుందని చెప్తున్నారు. కాబట్టి మనం అందరూ కూడా ఈ ఫిల్మ్ని మళ్ళీ డాక్యుమెంటరీ 2 చూసి దీన్ని మళ్ళీ ఇంకా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి ధ్యానం చేసి సాకారంగా మారాలని. చూడండి, ఒక వ్యక్తి ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటారు. ధ్యానం చేస్తేనే నువ్వు ఏంటో నీకు తెలుస్తుంది. శాకాహారము తింటే అసలుకి నువ్వేంటో నీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి ధ్యానం చేసి శాకాహారంగా మారాలని చాలా 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 అందరికీ వేరే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక బ్రహ్మర్షి సినిమా మామూలు సినిమా తీసేది వేరు, ఒక వ్యక్తి సామాన్యమైన వ్యక్తి సినిమా తీసేది వేరు. కాబట్టి ఒక సామాన్యమైన వ్యక్తి ఈరోజు బ్రహ్మర్షి స్థాయికి పోయి ఇంత అద్భుతమైన ఒక గురువు స్పిరిచువాలిటీ ప్రపంచంలోనే ఒక గురువు, మొట్టమొదటి గురువు సినిమా చూపించడము ఇది నిజంగా అసలుకి మాటలు వర్ణించలేము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం మీరు ఇప్పుడే సినిమా చూశారు కదా, పత్రి సార్ సినిమా ఎలా ఉందో చెప్తారా? నా పేరు కే పద్మావతి, ఆదోని మేడం. ఫస్ట్ నేను థియేటర్లోకి ఎంటర్ అవుతుంది, చాలా ఎనర్జీ ఉంది మేడం. అసలు కళ్ళు తెరవబుద్ధి కావట్లేదు. ఎంతమంది వచ్చి మాట్లాడలేకపోతున్నాను, అంత బాగుంది ధ్యానము. ఆ 10 నిమిషాలు ఎలా జరిగిందంటే ధ్యాన ప్రయాణం, నేను ఎన్ని రోజులు ధ్యానం చేస్తున్నాను అంత అనుభూతి పొందలేదు. అంత బాగుంది థియేటర్లో ధ్యానం. ఎప్పుడైతే సార్ సినిమా స్టార్ట్ అయిందో అప్పుడు కూడా కళ్ళు తెరవబుద్ధి కావట్లేదు, కానీ బలవంతంగా తీయాల్సి వచ్చింది. అంత ఎనర్జీ ఉంది థియేటర్లో. తర్వాత సినిమా అయితే చాలా సూపర్ మేడం. అందరు మాస్టర్స్, గొప్ప సీనియర్ మాస్టర్స్ అనుభవాలు అన్నీ చాలా ఉన్నాయి. నేను ఇంతవరకు తెలుసుకునే విషయాలు కూడా చాలా తెలుసుకున్నాను సినిమాలో. ఇంకొకటి, ప్రతి ప్రాంతాన్ని ఎంత అద్భుతంగా చూపించారు సార్. తిరిగినది, ధ్యాన ప్రచారం చేసిన విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మా జీవితం, మా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాం ఈరోజు. అంత అద్భుతంగా ఉంది సినిమా. ఈ సినిమాకు కష్టపడిన వాళ్ళు, ప్రోత్సహించిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం. హాయ్ మేడం, ఇప్పుడే టాకీస్లో నుంచి బయటకు వచ్చినట్లున్నారు పత్రిజీ సినిమా చూసి. మరి ఎలా ఉంది, మీ రివ్యూ ఇవ్వండి. చాలా బాగుంది మేడం. ఎంత బాగుందంటే నాకు ఎనర్జీ చాలా బాగా వచ్చింది. దాని సినిమా చూస్తుంటే పత్రి సార్ ఒక్క సీన్ బాగా నచ్చింది మేడం. నాకు అన్నీ బాగానే, కానీ ఎక్కువ ఏడుపు వచ్చిందంటే సారు ఇంట్లో ఏమి లేకున్నా మీరు వండుకోండి, మాస్టర్కి పిలుచుకొని వచ్చి మెడిసిన్ పిలిచి పెడతారు కదా, వండుకోండి అంటే ఇంట్లో పోయి చూస్తే ఏం లేకుండా పక్క నుంచి తెచ్చి వండుతున్నప్పుడు చాలా నాకు బాధ అయింది, చాలా ఏడ్చినాను మేడం. చాలా చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది మేడం. నమస్కారం మేడం. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం. హలో సార్, మరి ఇప్పుడే పత్రిజీ సార్ సినిమా అందరూ చూసి వచ్చాం కదా సార్, మీ యొక్క సినిమా మీద ఒపీనియన్ చెప్తారా? నమస్తే మేడం, నా పేరు మదిరెడ్డి, ఆదోని, మరి కర్నూలు జిల్లా. ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఆ సినిమాలో పత్రి సార్ వచ్చేసి ధ్యానంలోకి ఎలా వచ్చారు, అలాగనే ధ్యానం గురించి
అంటే ధ్యానం యొక్క ఆవశ్యకత గురించి ప్రతి మాస్టర్ అంటే ప్రతి గ్రామీణంలో నుండి ప్రతి ఒక్కరు కానీ రైతు కానివ్వండి, విద్యార్థి కానివ్వండి, ఒక పామరుడు కానివ్వండి, చదువులేని వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ధ్యానం ఎలా నేర్పించాడో ప్రతి చోట కూడా గుంటకలు కానివ్వండి, రాయదుర్గం కానివ్వండి, ఉరవకొండ కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి, ప్రతి అన్ని చోట్ల కూడా ధ్యాన ప్రచారం ఎలా చేశాడు, ఎంత కష్టపడ్డాడు, బస్సులో ప్రయాణించాడు, బస్ స్టాండ్లో అందరూ కూడా ధ్యానం చెప్పాడు, పొలాల్లో ధ్యానం చెప్పాడు, అలాగనే జంతువుల శాకాహార ఆవశ్యకత గురించి చెప్పాడు, పిరమిడ్ యొక్క ఆవశ్యకత గురించి చెప్పాడు, పిరమిడ్ నిర్మాణానికి ఎంతో కృషి చేశాడు. ముఖ్యంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ఆవశ్యకత గురించి కూడా సోక్రటీస్ చెప్పిన విషయాలు నాకు చాలా తెలియదు అన్నమాట. ముఖ్యంగా ఆధ్యాత్మికులే పరిపాలకులు కావాలి, అప్పుడే ప్రపంచం బాగుంటుందనే ఒక కాన్సెప్ట్తో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించడం, అలాగనే దాని యొక్క ఆవశ్యకత గురించి చెప్పడం కూడా అద్భుతంగా ఉంది. సినిమాలో ప్రతి విషయం కూడా అందరికీ అర్థమయ్యేలా, అందరూ కూడా ధ్యానంగా మారేలా, అందరూ శాఖాలుగా మారేలా మంచి కాన్సెప్ట్తో ఆ సినిమా తీసిన డైరెక్టర్ వెంకట గారికి, అలాగనే ప్రొడ్యూసర్స్ అందరూ పిరమిడ్ మాస్టర్స్కి వేల వందనాలు. ఈరోజు దాదాపు మన రాష్ట్రం మొత్తం మీద 2 లక్షల మంది ఒకేసారి ధ్యానం చేయడం, సామూహిక ధ్యానం, అలాగనే సినిమా వీక్షించడం అనేది ఒక అద్భుతమైన మహాఘట్టము. దీంతోపాటు నెక్స్ట్ 2వ ఎపిసోడ్ కూడా రాబోతుందని చెప్పి తెలుసుకున్నాము. ఇది కూడా మనకి త్వరలో మన నెక్స్ట్ ఏమో చూడబోతున్నాం కాబట్టి అందులో భాగంగా ఈరోజు మన ఆదంలో చాలా అద్భుతం జరిగింది. మహా అద్భుతం ఏంటంటే సినిమా చూసిన తర్వాత మీరు ర్యాలీ వచ్చిన తర్వాత ఒక ప్రకృతి వర్షించింది అనమాట. కారణం ఏంటంటే ప్రకృతితో అనుసంధానం ధ్యానం వల్లనే ప్రకృతి కనికరించి వర్షం వచ్చింది మా ఊళ్ళో. 4 రోజుల పాటు కరువుతో తాండవిస్తున్న మా గ్రామం వర్షంతో పచ్చదనంగా వెలిసింది. కాబట్టి ప్రపంచ పత్రిక సినిమాలో ప్రతి అంశం కూడా, ప్రతి సంఘటన కూడా అందరికీ అతుకునేలా సినిమా తీసిన ధ్యాన పత్రిక సినిమా నిర్వహించిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ అందరి పేరు వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.